ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏది గెలవబోతుందన్న? ఏది గెలిస్తే బాగుంటుంది? తెలంగాణలో మన తెలంగాణ ప్రభుత్వం వస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన అంతకుముందు ఒక 54 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది కదా. మనం అంతకుముందు ఎలా ఉన్నాం, మన బతుకులు ఎలా ఉన్నాయి, మన వ్యవసాయం ఎలా ఉంది, మన రోడ్ల వ్యవస్థ ఎలా ఉన్నది, మన కరెంటు వ్యవస్థ ఎలా ఉన్నది అనేది మొత్తం మనం తెలుసు. ఇప్పుడు వచ్చిన 10 సంవత్సరాల లోపు మన కేసీఆర్ గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎలా అయితే మన బంగారు తెలంగాణలో బాటలు వేసుకుంటా ఆయన కరెంటు కానీ, భూమికి సంబంధించిన ఒక వాటర్ సోర్స్ కానీ, లేకపోతే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి ఒక్క రైతు కళ్ళలో ఆనందం చూడాలనే సదుద్దేశంతో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను ఆయన కన్నబిడ్డల్లాగా చూసుకుంటా అందరికీ ప్రతి ఒక్క పేదలకు, మధ్యతరగతి వ్యక్తులకు, ధనికులు అన్ని రకాలుగా ఆదుకొని ప్రతి ఒక్కరికి ఆయన చేయాలనే ఒక సదుద్దేశంతో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాకపోతే కొన్ని సందర్భాలలో ఏదో ఒక స్థానిక నాయకుల వల్ల ఈ మధ్య ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కొంచెం మైనస్ అయింది తప్ప, ఈసారి ఎంపీ ఎలక్షన్లప్పుడు తప్పకుండా మన అందరం ఒక మినిమం 10 ఎంపీ స్థానాలు మనం గెలిపించుకొని మన తెలంగాణ ఒక చాటాలని మనం కోరుకుంటున్నాం. అంటే మీరు 10 స్థానాలు అంటారు, అసలు పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా అనేది మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అభ్యర్థులు ఉన్నారా? కాకపోతే మన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కావాలని ఒక 3-4 సరే స్థానిక నాయకుల వల్ల మనకు మైనస్ అయిపోయింది. ఇంతకుముందు ఎమ్మెల్యేల వల్ల మనకు మైనస్ అయిపోయింది. ఇప్పుడైనా కూడా అందరూ తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు ఎలాంటి ఇంతకుముందు తెలంగాణలో ఉన్నప్పుడు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు వాటర్ సోర్స్ విషయంలో నిజంగా రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైతే వాటర్ లేక వరి నాటల్లో మేము ఇప్పుడు చూస్తున్నాము, మన బోర్లు రాక వాటర్ సోర్స్ లేక మన వాటర్ తీసుకొచ్చి ట్యాంకులలో మనకు వ్యవసాయ రైతులు, కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది అంటున్నారు మీ ఇప్పుడు అనవసరంగా తెలంగాణకు ఓటేయక కాంగ్రెస్ కోటేసి చాలా మైనస్ అయినా చాలా ఇబ్బంది పడుతున్నాం అని ఇప్పటికి అంటున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా అందరూ కారు గుర్తు కోటేస్తారు. అంటే మీరు ప్రజలకు మంచి చేస్తలేరు అని చెప్పేసి మీరు అంటారు, కానీ ప్రజాపాలన పెట్టి ప్రజలకు ప్రతి ఒక్క సమస్యను వాళ్ళు దగ్గర నుండి తెలుసుకుంటారు కదా. ఇంతకుముందుకు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి గిట్లా సీఎం క్యాంప్ ఆఫీస్ అడుగు దగ్గరికి ఇట్లా రానియలేదు, ఇప్పుడు మంచిగానే చేస్తారు అని చెప్పేసి ప్రజలు భావిస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. సుఖ సంతోషాలు ఉండగా సీఎం దగ్గరికి ప్రజలు ఎందుకు పోతారండి? అందరూ సంతోషంగా ఆయన దగ్గరికి అన్నీ వస్తుండే. ఇప్పుడు వాళ్ళు రోడ్ లేకపోతే సీఎం దగ్గరికి పోవాలి, నీళ్ళు రాకపోతే సీఎం దగ్గరికి పోవాలి, ఒక పెన్షన్ రాకపోతే సీఎం దగ్గరికి పోవాలి, లేకపోతే ఒక కళ్యాణ లక్ష్మి రాకపోతే సీఎం దగ్గరికి పోవాలి. కానీ అన్నీ నా దగ్గరికి వచ్చినాక నేను సీఎం దగ్గరికి ఎందుకు పోతా? ఇప్పుడు ఈయన వచ్చినాక ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ప్రగతి భవన్లకి, ఎన్ని సాల్వ్ చేసింది ఇప్పటి వరకు? ఏది ఫ్రీ బస్ ఒకటి పెట్టిరు, ఆడవాళ్ళు మొత్తం కొట్టుకుంటారు, వాళ్ళంతా ఆగమై ఉన్నారు. ఇప్పుడు ఆ ఆడవాళ్ళే ఓట్లు ఎత్తారు చూడండి. ఫస్ట్ ఆ ఆడలే ఓట్లు వేయరు, ఫస్ట్ ఈయనకి వాళ్ళందరినీ కొట్టుకునేట్టు చేస్తున్నారు. మొత్తం ఏదో ఫ్రీ బస్ ఒకటి పెట్టి అందరూ ఆగం చేసి ఆడవాళ్ళని చేస్తున్నాడు. అంతకుముందు ప్రతి ఒక్కటి ఒక రైతుకు కానీ, ఒక మహిళకు కానీ, ఒక ఉద్యోగస్తుడు కానీ, లేకపోతే ఒక కనీసం ఒక ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదండి. ఇంతకుముందున్న ప్రభుత్వం లేదు, ఇప్పుడున్న ప్రభుత్వం రాదు కూడా. అంటే ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజులు అవుతుంది. 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన పథకాలు చాలా వరకు అమలు చేసామని చెప్పేసి చెప్తారు. అమల్లో భాగంగా కొంతవరకు అమలు అయితే చేసిరు, అభివృద్ధి పదంగా అయితే నడుస్తుందని చెప్పేసి అంటున్నారు. అదేదో భయం కొద్దిగా ఆయనకి ఎప్పుడు గవర్నమెంట్ పోతుందో, మా ఆవిడ గుంచుతాడా, మా పక్కడు గుంచుతాడా, వాళ్ళని కాపాడడానికి వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి సరిపోతుంది. బట్టి విక్రమ్ బెర్సుడు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాని బదులు వీటి బదులు సరిపోతుంది. ఎవడేం గుంచుతాడో ఎవడేం చేస్తాడో చూస్తాడు. ఆ భయంలోనే ఏదో ఒకటి చేద్దాం అని మొత్తం అమలు అయిందండి. ఏదో ఇక్కడ మీడియా ప్రబలంగా లేకపోతే ప్రెస్ విషయంలో కానీ ముందుకు వస్తాను తప్ప స్థానికంగా కింది స్థాయిలో మాత్రం ఇంతవరకు ఏ పథకం కూడా అమలు కాలేదు. ఆయన ఏదో కావాలని ఆయన కనీసం ఆయన గవర్నమెంట్లోకి వస్తారని ఆలోచన లేకుండా ఆయన నోటికి వచ్చినట్టుగా ఏది పడితే అది వాగ్దానాలు ఇచ్చేసి ఆయన గవర్నమెంట్కి రావాలని అది వస్తాను ఆయనకు ఆలోచన లేదు. వాళ్ళ పార్టీ నాయకులకు కూడా అంత నమ్మకం కూడా లేకుంటుండే. ఆయన ఇష్టం ఉన్నట్టు వాగ్దానాలు ఇచ్చేసి మాయమాటలు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇదే మాయమాటలు పొద్దుగాల ఎంపీ ఎలక్షన్ల వరకు కొనసాగిస్తాడు. తర్వాత మొత్తానికి మన తెలంగాణను 0 స్థాయికి తీసుకొస్తాడు. ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎలా ఉండబోతుంది? ఎంపీ ఎలక్షన్ తర్వాత మన కాంగ్రెస్ కాదు, మన తెలంగాణ మొత్తం అట్టడు స్థాయిలో తీసుకుపోతారు రేవంత్ రెడ్డి. 100కు 200% ఆయన ఇచ్చిన వాగ్దానాలకు కానీ, ఆయన చేసే పనులకు కానీ, ఆయన సీటు ఆయన కాపాడుకోవడానికి సరిపోతుంది తప్ప ఎలాంటి అభివృద్ధి జరగదు. ఎలాంటి తెలంగాణ గవర్నమెంట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందవు.